హరే కృష్ణ దండవత్ ప్రభు. అమ్మ హరే కృష్ణ. బాగున్నారా? బాగున్నాను. ముందుగా మీకు శౌర్య దినోత్సవ శుభాకాంక్షలు. చాలా మంచి మాట చెప్పారు. మీకు కూడా శౌర్య దినోత్సవ శుభాకాంక్షలు. మీరు విషయం తెలిసిన వారు కాబట్టి చెప్పగలిగారు. కానీ శౌర్యం లేని హిందువులు అది తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు ఒక బాబర్ కట్టిన కలంకం తొలగించిన రోజు, చరిత్ర మరువని రోజు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బొడ్డోడు ఒకడు గట్టిగా 10-12 ఏళ్ళు ఉంటాయి, మేము రామ మందిరాన్ని తీసేస్తాం అని భయం లేకుండా చెప్తున్నారు. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేకపోయినా ఆ పిల్లోడు కానీ అస్దుద్దీన్ ఓవైసీ కానీ అందరూ హిందువులు పుట్టిన వాళ్ళే కదా, మూలాలు ఇవే కదా. అరబ్బోళ్ళు ఏం కాదు కదా, అరబ్ వాళ్ళు పుట్టిన వాళ్ళు ఏం కాదు కదా. మతి మారి మతం మారారు, అది గతం. మూలం ఎక్కడ పోతుంది? మూలం ఎక్కడ పోతుంది? కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ మన దేశానికి ఒక 4-5 ఉన్నాయి. ఇదివరకు పెద్ద ప్రాబ్లం కమ్యూనిజం, అది చాలా వరకు పోయింది. కానీ కమ్యూనిస్ట్ భావజాలం ఇంకా ఉంది. వాడు హింస, రాజ్యాధికారం ఏవో మాట్లాడతారు. అలాగే మనకు తెలుసు కాంగ్రెసిజం, ఓన్లీ హిందువులను కొట్టు, ఇతరులకు పెట్టు. ఇంక సెక్యులరిస్టులు అటు ఇటు కానీ చవట్లు. శౌర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేశం రాముడిది, ఈ దేశంలో రామాయణం పుట్టింది, ఈ దేశంలో గంగ ఉంది, ఈ దేశంలో యమున ఉంది, గోదావరి ఉంది. వాటికి ఆధారాలు రామాయణంలో ఉన్నాయి. ఇవేం తెలియదు. ఇదేదో సత్రం అనుకుంటారు ఈ సెక్యులర్ కుక్కలు. వీడియో కింద కామెంట్లు పెడతారు, నేను నెంబర్ పెడితే ఫోన్ చేయను. ఆడి కామెంట్ కూడా ఆడి పేరుతో పెట్టడం, ఏవో పేర్లు ముసుగేసుకొని పెట్టి కామెంట్స్ అవి పిరికి మురికి. ప్రభుజీ, నేను మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. ఒకసారి చూస్తే బస్లో, ట్రైన్లో చాలామందికి మీరు బోధిస్తుంటారు. వీలైతే అడిగేస్తారు, కడిగేస్తారు, ఉతికేస్తారు. ఇంకొకసారి చూస్తే పిల్లలకు క్వశ్చన్స్ వేసుకుంటూ వాళ్ళకు బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇంకొకసారి చూస్తే మీకు నచ్చని ప్రదేశాలు, రాత్రులు అపరాత్రులు పాట పాడుతూ, రారా అని పాట పాడుతూ కూడా మీరు వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. ఇంకోసారి చిన్న బాలుడు నరసింహహారతి చేద్దామంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా చూడండి, స్టిల్ మీ ఫీవర్లో ఉన్నారు, కోల్డ్ కఫ్లో ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత తాపత్రయం ఎందుకు, దేనికోసం? అసలు ఇంత ఆలోచన ఎందుకు వస్తుందంటే, మీరు చాలా ఆకలితో ఉన్నారమ్మా. ఓకే, చాలా దాహంగా ఉన్నారు, ఎడారిలో ఉన్నారు. ఒక్క గ్లాసు నీళ్లు దొరికినాయి, మీరు మొహం కడుక్కుంటారా, తాగుతారా? తాగుతాను. ఎందుకు? దాహాన్ని తీర్చుకోవాలి కదా, బతుకుండాలి. అది నా తాపత్రయం. ఈ ధర్మం బతికితే ప్రపంచం బతుకుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? 2 అక్షరాల కోసం. బంగ్లాదేశ్లో లొల్లి, డెన్మార్క్లో లొల్లి, 2 అక్షరాల కోసం. ఇప్పుడు మధ్యాహ్నం వాడెవడో వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి అరే ఒరే అని మాట్లాడాడు. వాడి పేరేంటి? రాజేషు. హిందువులు పుట్టినోడే కదా, వాడికి ఏమి ఎక్కింది? బైబిల్ ఎక్కింది. ఓకే, నేను ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇక్కడ మనం ఒక 60 మంది హిందువులం. మనం చెప్పగలం, ఏం చెప్పగలం? దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఇలా చెప్పను. ముస్లింలు, క్రైస్తవులు మొత్తం ప్రపంచం సెట్ అవ్వబోతాడు కాదండి. మీ ఇంటికి వస్తే అతిథి పెద్దవాడు వెండి పళ్ళెంలో అన్నం పెట్టమన్నాడు, పెట్టారు. ఏదో పప్పు కూర అడిగాడు, పెద్దోడు చేశారు. ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఆయన వంకలు వెతికాడు అనుకో, వాడిని డొక్కలో తన్ని తగలెట్టాలిగా. పెద్దోడు అని గౌరవంతో వాడికి వండి పెడితే, వాడు కామెంట్లు చేస్తే కోపం వస్తుందా? ఆబ్వియస్లీ వస్తుంది. అలా మనం పోన్లే 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 అంటే ఈ చీచి నెహ్రూ, చాచా నెహ్రూకి వచ్చిన తంటాలా చీచి కదా, ఈజ్ ఎ ఉమ్నైజర్. ఓకే, యూ కెన్ సీ సో మెనీ ఫొటోస్.
ఓపెన్గా చెప్పాడు. ఖుష్వంత్ సింగ్ 100 ఏళ్ళు దాటిన గొప్ప జర్నలిస్ట్. ఆయన అనుభవం ముందు జర్నలిస్టుల వయసు సరిపోదు. ఆయన చెప్పాడు, దిస్ ఫెలో వెన్ ఎవర్ వెంట్ టు లండన్ డైరెక్ట్లీ ఈజ్ నాట్ గోయింగ్ టు గెస్ట్ హౌస్, ఈజ్ గోయింగ్ టు మౌంట్ బాటన్ హౌస్ ఓకే. బికాజ్ హీ హ్యాడ్ కనెక్షన్ విత్ మౌంట్ బాటన్ వైఫ్. అండ్ ఇప్పుడు సినిమా వచ్చింది పుష్పం. పుష్ప. ఓకే, అతను దాదాపు 70 ఏళ్ళ క్రితమే ఇక్కడ పువ్వు పెట్టుకుని అందరినీ ఎర్రి పువ్వులు చేశాడు. ఓకే. అతను ఎప్పుడు గుడికి వెళ్ళింది లేదు, ధర్మానికి అనుగుణంగా మాట్లాడింది లేదు. అతను ఓపెన్గా చెప్పాడు డిస్కవర్ ఆఫ్ ఇండియాలో, బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, బై కల్చర్ ఐఎమ్ Okay. ముస్లిం, అన్ఫార్చునేట్లీ బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ. ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయిగా. కానీ రారు, వాళ్ళు పేరుతో రారు, నాతో క్షమాపణ చెప్పించుకోమంటే రారు. ఓకే. సో కాబట్టి కాంగ్రెసు ఎక్కడి నుంచి మోసం చేసిందంటే, దేశభక్తి కలిగిన భార్య చనిపోయిందని తెలిసిన తర్వాత ఆ కాగితం లోపల పెట్టుకుని వాదించాడు ఒక ఆయన. ఎవరు అక్కడున్న ఆయన దగ్గర లాయర్, ఆయన పటేల్ గారు. పటేల్. కాగితం వచ్చింది వాదిస్తున్నప్పుడు, చదివి జైల్లో పెట్టుకున్నారు. వాదించారు, అడిగారు, సార్ వాట్ ఈస్ దట్ స్లిప్ అని. మై వైఫ్ ఈజ్ పాస్డ్. ఓకే. ఎంత గ్రేట్ పర్సనాలిటీ అర్థం చేసుకోండి. చాలా దౌర్భాగ్యం ఏంటంటే, ఈ క్యారెక్టర్లెస్ ఫెలోస్ చివరి గాంధీ అని తగిలించుకుని దేశాన్ని దోచుకున్నారు. కానీ పటేల్ ఇంట్లోంచి ఎవరన్నా నాయకులు వచ్చారా? వాళ్ళ పిల్లలకి అన్నం ఉందా? వీడు చీచిగాడు ఆయన సోమనాథ్ గుడి కడతానంటే ఎందుకు కట్టద్దన్నాడు. నువ్వు రారా ఓపెనింగ్ అంటే రానన్నాడు. మనమేమో బాలల తా అంటున్నాం. చాచాజీ, చాచా నెహ్రూ. అలా ఎవరైనా చిల్డ్రన్స్ డే చేయాలనుకుంటే అబ్దుల్ కలాం పేరు మీద చేయాలి. ఎందుకంటే ఆయన చిల్డ్రన్స్ కోసం తప్పించారు. ఎవరు ఫారినర్స్ వస్తే చీచి ఓకే. పావులు ఆడిచ్చేవాళ్ళని చూపించారు. అదేంటి? అంటే ఈ దేశం పావులను ఆడిచ్చే వాళ్ళు ఓకే. ఎదగలేదని చెప్పి. ఓకే. అదే మొన్న షింటో, జపాన్ ప్రధాని పేరేంటి, 3 ఏళ్ల క్రితం ఆయన వస్తే కాశీ తీసుకెళ్ళి గంగా ఆరతి చూపించారు. మనకుండే భక్తిని బట్టి ఉంటుంది. ఈ దేశంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది హిందువుల వల్ల. అవును, కానీ ఆదాయం ఎక్కడ పోతుంది? హిందువుల వల్ల వస్తుంది కదా. ఎవరికి చెందుతుంది? దేవాలయాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఆ, దేవాలయంలో ఒక బంగారం, దేవాలయాల యొక్క భూములు, దేవాలయాలు అన్నీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఉదయం స్టాలిన్ అనేవాడు, వాళ్ళ అమ్మ చాలా మంచిది, ఆవిడ గుడికి వెళ్తుంది, కానీ వీడు గొర్రె. వీడు ఓపెన్గా చెప్పాడు. ఏం చెప్పాడు? సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాను. అలా అంత ఆలోచన ఎలా వచ్చింది? మనం ఎవరు చెడున్నా కోరేమా? లేదు. ఇస్లాం ప్రపంచం చెడు కోరుతుంది కాబట్టి ప్రపంచాన్ని మొక్కలు చేస్తుంది. క్రైస్తవం కూడా అంతే. ఎనీ క్రిస్టియన్, ఎనీ ముస్లిం కెన్ సే గాడ్ కెన్ బి కాల్డ్ విత్ ఎనీ నేమ్. చెప్పను. నిన్న రాత్రి వస్తున్నానా, కారులో ఉన్నా, ఓ గొర్రె ఫోన్ చేశాడు, పేరు జాన్. కాసేపు మాట్లాడాక, నేను ప్రైద్దలవాడు చెప్తున్నా, నేను అల్లెలో చెప్తున్నా, నువ్వు జై శ్రీరామ్ చెప్పాను. చెప్పడు. వాళ్ళ నాన్న పేరు గురవయ్య. ఓకే. వీడు భూమికి బరువు అయ్యా. వీడికి ఏమెక్కింది? బైబిల్ ఎక్కింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుడు లేడు అనరు. అవును, దేవుడు ఉన్నాడనే వాళ్ళే. ఇప్పుడు వాడు దేవుణ్ణి ఇలా దండం పెట్టవచ్చు, కుర్రోడు కదా, అని ఫ్లయింగ్ కిస్ ఇవ్వచ్చు. అంటే వాడికి ఫెయిత్ ఉంది కదా. వాడికి పెద్ద శ్లోకాలు రాపోవచ్చు, ఓ బొట్టెట్టుకుంటాడు, ప్రసాదం పెడితే తింటాడు, రెస్పెక్ట్ ఇస్తాడు. వాడు ఇంకా రెస్పెక్ట్ ఏమిస్తాడు? మెర్రీ కిస్మిస్ అంటే పాసిపోయిన కేక్ తింటాడు. అందుకే ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు కదా, అందుకని తింటాడు. హలీం ఇస్తే
సలాం కొట్టుకుంటూ గులీంలాగా మలం తిన్నాడు తింటాడు వీడు. మరి వీడే మైసమ్మ గుళ్ళో కోడిని కోశ జట్కా పద్ధతిలో అని భయ్యాకి ఇవ్వండి. భయ్యా మీన్స్ ముస్లిం. కెన్ యూ యాక్సెప్ట్? నో. అందుకే గంగా జమున తెహజీబు ఇలాంటి జోకులు అయితే మండుద్ది. ఇప్పుడు ప్రస్తుత దేశ పరిస్థితులలో మీలాంటి ఆధ్యాత్మిక గురువులు కానీ సాధువులకు కానీ ఉన్న కర్తవ్యం ఏంటి? ముందున్న కర్తవ్యం ఏంటి అసలు? అమ్మ, అందరం కలిసి దేశాన్ని నిలబెట్టాలి. హిందుత్వం ఈ దేశానికి జీవగర్ర. రామాయణం పుట్టిన నేల, వాల్మీకి పుట్టిన నేల, తులసీదాస్ పుట్టిన నేల. అసలు ఇస్లాం క్రైస్తవం దీనికి సంబంధం లేని నేల. వాళ్ళు వచ్చి మనకు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? మనం 26 క్వశ్చన్లు ఇచ్చాం. అవును. ఇందులో ఏది ఇందాక A to Z అవేనా? ఇవే. ఒక మంచి అమ్మ ఉందా ఇస్లాంలో, క్రైస్తవంలో? అమ్మే లేనప్పుడు ఆ మతాలు ఎందుకు చెప్పు? అమ్మకానికి తప్ప. నాకు అమ్మ లేదు అంటే ఎలా? మీరు ఎలా అంటున్నారు? ఖురాన్లో ఏమన్నా ఉన్నారా? మా అమ్మ. ఇప్పుడు మనకున్నారు. అదే మా అమ్మ తెలుసు, అమ్మ తెలుసు, అది మీకు కూడా తెలుసు. అర్థం కాదు. మనం అమ్మ అంటే మన అమ్మ పేరు చెప్తాం. అవును. సీతమ్మ పేరు చెప్తాం. అవును. దొక్కా సీతమ్మ పేరు చెప్తాం. అవును. వాళ్ళు ఏం పేర్లు చెప్తారు? వాళ్ళ మతంలో బొమ్మే తప్ప అమ్మ ఎక్కడ ఉంది? మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓల్డ్ ఏజ్ హోమ్ కాన్సెప్ట్ ఆల్దే, కాన్వెంట్ కాన్సెప్ట్ ఆల్దే. మనం సిగ్గులేని వాళ్ళ వల్ల మనం ఎందుకు వెళ్తున్నాం మరి అందులోకి? సిగ్గులేక. చెప్పాను కదా, స్వాభిమానం లేని హిందువులు కమ్యూనిస్టుల కంటే, కాంగ్రెస్ వాళ్ళ కంటే, ఇస్లాం కంటే, క్రైస్తవం కంటే ప్రమాదం. అన్నీ ఒకటే కదా నిరూపించడం. కాబట్టి హిందువులు నటించడం మానేయాలి. స్వామి వివేకానంద చెప్పారు, ఒక్కసారి ఈ దేశంలో హిందుత్వం నశిస్తే ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది. ఇంత పసుపు ముద్ద పెట్టి, కుంకుమ పెట్టి గౌరమ్మ గౌరమ్మ అని పాడతాం. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. ఇంత మట్టి ముద్ద వినాయకుడిని చేసి పూజిస్తాం. వాళ్ళేమో విగ్రహారాధన చేయవాళ్ళు నరకానికి వెళ్తారంట. కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే లేదు. నాకు కామెంట్ పెడతారు, రే రాధమనోహర్ నువ్వు నరకానికి వెళ్ళాక తెలుస్తుందిరా అంటాడు. నేను వెంటనే నెంబర్ పెట్టి, మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారుగా, లొకేషన్ పంపండి వచ్చేస్తాను. అర్థమైందా? అర్థమైంది. ప్రభుజీ, నాకు ఇక్కడ ఒక సందేహం. విగ్రహారాధన వాళ్ళు నమ్మరు, మరి వాళ్ళకు కూడా ఏదో ఉంటుంది కదా. అక్కడేదో గుడ్డ కప్పినా ఏదో ఉంది, అక్కడ క్రాస్ ఉన్నా ఏదో ఉంది. మరి అది కూడా అమ్మా లాజిక్ లేదమ్మా. అదే అంటున్నా నేను. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం తింటారు ఇంటికి వెళ్ళాక? అన్నామో చెప్పదు. నా ఇష్టం ఏంటమ్మా? నా ప్రమేయం ఏంటి మీ తిండిలో? అవును. నువ్వు రాత్రి బిర్యానీ తినాలి, నువ్వు రాత్రి పండ్లే తినాలి. హూ ఆయమై? మీ బాడీ, మీ యొక్క ఆరోగ్యం, దాన్ని బట్టి మీరు ఉంటారు కదా. ఈ మూర్ఖ మతాలు ఏమంటాయంటే దేవుడు ఉన్నాడు కానీ వాడికి మేము పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలంటాడు. లాజిక్ ఉండదు. పోనీ విగ్రహారం చేయకూడదు అంటాడు కదా. పోనీ వాళ్ళు నమ్మిన దైవం అనే బొమ్మ మీద ఉమ్మేయమంటే వేడు. ఇప్పుడు అర్థమైంది, నాకు లాజిక్ అర్థమైంది. ప్రపంచంలో లియోనార్డో ఎక్కడో ప్లేస్లో పెద్దదే జీసస్ విగ్రహం ఉంది, ఇలా ఉంటాడు. సేమ్ దాని రెప్లికా నెల్లూరులో పెట్టారు. ఓకే, చిన్నది. నేను కారులో రిటర్న్ వెళ్తూ తిరుపతికి చూశా. ఇదేందే నేను ఏడా చూడలే అన్నాను. నిజంగా అది పెట్టించింది కూడా అలా అన్నోడే. ఇదేంది నేను ఏడా చూడలే, ఈడెమ్మా బడవ అంటాడు కదా, అతనే పెట్టించాడు. ఓకే, నేనేమంటా అంటే విగ్రహారాధన వ్యతిరేకించే ఎనీ గొర్రెల్స్, ఇంకా బాగా చెప్పాలంటే హిందువులకే పుట్టిన గొర్రెల్స్, నీతి లేని గొర్రెల్స్ ఉయ్యండిరా అంటాను నేను, పడగొట్టేయండి అంటాను. అలా అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి కేవలం మెంటల్లీ వీక్ ఫెలోస్ కెన్ జాయిన్ ఇన్ క్రిస్టియానిటీ. ఓకే, ఇంకో జోక్ చెప్తా. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? సింపుల్ లివింగ్, హై థింకింగ్. అంటే ఏంటి?
సరళంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం. ఉన్నతంగా ఆలోచించడం. సతీష్ కుమార్ ఎలా ఉంటాడు? పైన కోటు, కింద బూటు, బూటు, సూటు బూటు. సూటు బూటు. ఈజ్ డూయింగ్ లూటు. ఓకే. దోస్ ఆర్ గోయింగ్ దేర్ లపుటు. వీడికి సూట్ ఎందుకు? మా చిన్నప్పుడు చిట్టిబాబు అని ఓ పాస్టర్ ఉండేవాడు, మా షాప్లో అద్దెకుండేవాడు, చెప్పుల షాప్. ఓకే. తర్వాత పాస్టర్ అయ్యాడు. సైకిల్ వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని తిరిగాడు. అవును, పేరు పెట్టి పిలిచేవాడు, ఎందుకంటే పిల్లం కాబట్టి. నాకేం గొడవ లేదే, మాతో ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఎస్తేర్ రాణి, ఎలిజబెత్, ఎలిపేకో, ఇంకా మా ఫ్రెండ్స్. అంత చిన్నప్పుడు మేమేం కొట్టుకోలే. వాడు ఎప్పుడైనా కనపడితే వాడు పలకరిస్తాడు. కాదండి, జనాన్ని కలపాలి, కానీ ఇస్లాము క్రైస్తవం విడగొడుతుంది. ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళారా? మీరు చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళారా? వెళ్ళాను. గుడి పక్కన శివాలయం ఉందా? ఉంది. వెంకటేశ్వర గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? శివాలయం. రెండు పక్క పక్కనే, ప్రాబ్లం ఏం లేదుగా. కానీ షియాలు సున్నీ మసీద్కి వెళ్తారా? నాకు వాళ్ళ గురించి చాలా తక్కువ తెలుసు, ఎందుకంటే నాకు ఇప్పుడు పాకిస్తాన్లో మసీద్ కూలిపోయింది, అక్కడ ఎవరున్నారు? హిందువులు లేరుగా. అవును, ఉన్నా బానిసలాగా ఉన్నారు. ఎవరు కూలగొట్టారు? మసీద్ ఎవరు తగలబెట్టారు? షియాలది సున్నీలది షియాలు. ఇక బ్రదర్హుడ్ ఉంది అక్కడ. ఓకే. కాబట్టి ప్రపంచం బాగుండాలని కేవలం హిందుత్వం మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం మాత్రమే చెప్తాం వసుదైవ కుటుంబం. మొత్తం ప్రపంచం అంతా కుటుంబం. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా మత మార్పిడులు ఉన్నాయి. ఈ మత మార్పిడి అరికట్టడానికి చట్టాలు ఉన్నాయి, అదిగా ఇంకా స్ట్రాంగ్ చట్టాలు ఏమైనా రావాలంటున్నారు. దానికి మీ అభిప్రాయం? యాక్చువల్గా చట్టాల వలన మార్పులు రావు, ఎడ్యుకేట్ చేయి. ఇప్పుడు నాతో ఇప్పుడు బజ్జీలు తినిపించగలరా మీరు? లేదు. అంటే మీకు ఇష్టం ఉంటే తినిపించగలుగుతాను, బలవంతంగా అయితే తినిపించలేదు కదా. నేను ఒక్క భోజనమే చేస్తాను. ఓకే. ఎంత మాట్లాడాను కదా, అయినా తిన్నా. పండు కూడా తిన్నా. ఓకే. అన్నా నువ్వు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నా. మన దేశం ఆధ్యాత్మిక దేశం. మీలాంటి మత గురువులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు, సాధులు, సంతులకు తక్కువ లేదు. అలానే భక్తులు ఉన్నారు, గోమాతను పూజించే వాళ్ళు ఉన్నారు. ఇన్ని జరుగుతున్న మన దేశంలో గోహత్యలు జరుగుతున్నాయి. హిందువులకు సిగ్గు లేదు. ఒకటే మాటనా? అంతేగా. మీ పిల్లలు ఎంతమందో నాకు తెలియదు. మీకు అమ్మాయి ఉండి ఆ అమ్మాయికి ఎవడైనా అంటే మీరు మీ ఆయన ఊరుకుంటే నెక్స్ట్ ఏం జరిగినా బాధ్యత మీదేగా. అంతేగా. సేమ్ అప్లికబుల్ టు ఆల్ హిందూస్. ఓకే. ఆర్ఎస్ఎస్ మీద మీ అభిప్రాయం? అదే నేను స్వయం సేవకుని. మీరు స్వయం సేవక, మీరు ఆర్ఎస్ఎస్ పాటలు బాగా పాడుతుంటారు, నాకు చాలా ఇష్టం. నాకు కూడా కొన్ని పాటలు, జయము జయము భారత మాత ఆ పాట కానీ, జన జాగృత నవ భారత మహోదయ, అవన్నీ 35 ఏళ్ళ నుంచి పాడుతున్నాం మేము, మోర్ దెన్ 30 years. మొన్న కూడా పాట రిలీజ్ చేశాం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అంటున్నాను, యాక్చువల్గా ఎక్కడ ఏం జరిగినా, ఒక మత మార్పిడి జరిగింది, ఒక అమ్మాయికి ఏదో జరిగింది అంటే బిహెచ్పి, ఆర్ఎస్ఎస్ మీలాంటి వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు హిందువులు కాదుగా. అలాగే అనుకోవాలా? ఇప్పుడు అనుకోవడం ఏంటి? స్వామి వివేకానంద చెప్పారు, నేను కాదు. నీ సాటి హిందువుకి అన్యాయం జరిగినప్పుడు నీ రక్తం మరగకపోతే నువ్వు హిందువు కాదు. వివేకానందుడు ఇంకొక మాట కూడా చెప్పారు, ఇనుము ఉక్కు కండరాలతో 100 మంది ఉన్న చాలు యావత్ భారతదేశాన్ని మారుస్తాను అంటే, 100 మంది మనకు దొరకరంటారా నౌడేస్? కానీ ఒక మాట చెప్పనా, కేవలం శారీరక బలం వల్ల ఫలం లేదు. ఓకే. మనోబలం. ఓకే. అష్టావక్రుడు తెలుసా? అష్టావక్రుడు తెలియదు. వాళ్ళ నాన్న కడుపులో ఉన్నప్పుడే, వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పాఠం చెప్తుంటే, మీరు సరిగా చెప్పట్లేదు పాఠం అన్నాడు. ఓకే. కడుపులో ఉంది. ఓకే. అది కెపాసిటీ ఆఫ్ ఏ బేబీ. వాళ్ళ నాన్నకి మండి, ఎరా నువ్వు అలా బయటికి రాకుండానే వాగుతున్నావు, నువ్వు యూ బికమ్ విత్ 8 వంకర్లు అంటే వాళ్ళు మనం మారుతున్నాం కాబట్టి. పాయింట్ వినండి. అలా చెప్పించారు. ఈయన పుట్టాడు 8 వంకర్లతో పుట్టాడు, అష్టవంకర్లతో. అష్టావక్రులు. ఓకే. స్ట్రాంగ్నెస్ ఎలా ఉండాలని చెప్పనని చెప్పి. ఓకే. ఆయన తెలియక వాళ్ళ తాతగారినే నాన్న అనేవారు. వాళ్ళ నాన్నని ఓ రాజు బంధించాడు. ఈయనకి తెలిసింది, ఈయన పాండిత్యం వల్ల వెళ్ళి వాళ్ళ నాన్న విడిపించాడు. అయితే ఈయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ హాహాహా అని నవ్వారు. ఆయన సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మహర్షి వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నారు.
అబ్బే ఇదేదో పండితుల సభ అనుకున్నాను, మటన్ షాప్ అని తెలవక అని. అదేంటి అంత మాట అన్నారు? అంతే కదా సార్, మాంస దుకాణం అయితేనే కదా శరీరాన్ని చూస్తారు, నవ్వేరు. ఆత్మను చూసేవాడు నవ్వడు కదా. మీరు మాంసనేత్రాలతో చూస్తున్నారు, వాళ్ళు సిగ్గుతో తలంచుకున్నారు. అది స్ట్రాంగ్నెస్. ఇప్పుడు గోహత్య కాకుండా జీవహింస గురించి చాలా అన్యాయం కదా. మొన్న మధ్య అంటే చాలా వీడియోలు చాలా బాధగా ఉంటుంది. నిన్న కూడా ఒక వీడియో, కోడి పట్టుకుని ఇలా కోసాడు, ఆ పిల్ల దాని మీద నీళ్లు పోస్తుంది తల మీద, ఆ బాడీ ఇలా ఊగుతుంది. మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఒకసారి కారులో వెళ్తూ చూసా, వాడు ఇలా కోస్తున్నారు, సగం సగం మొత్తం కోయడు. హలాల్ అంటారు, హలాల్. కొంచెం కోసి వదిలేస్తారు. అది కొట్టుకుని 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 చావాలి, ప్రాణభీతి. నువ్వు దరిద్రుడు కాబట్టి నువ్వంటే కామన్ హిందూ. భయ్యా అలా హోగయ్యా, చక్కగా వాళ్ళు ఉమ్మేసి చాలా భయంకరంగా కోస్తే తింటారు. హమాతే ఖానేకు అంతేనా? ఎవరు మారాలి? మన వాళ్ళు కూడా జీవహింస చేస్తున్నారు కదా. ఎందుకు చేయాలి? జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం లేదు. నేను ఒక్క భోజనంతో ఉంటున్నానుగా, నెలకు 30 భోజనాలు చేయను నేను. ఎందుకు చేయను? ఏకాదశి 2 సార్లు వస్తుంది, అవును, 15 రోజులకు ఒకసారి. కృష్ణాష్టమి వస్తుంది, రామనవమి వస్తుంది, ఇలా బోల్డ్ పండుగలు వస్తాయి. అవును, ఉపవాసం, నీళ్ళు కూడా తాగం. నిర్జల ఏకాదశి అలా ఓకే. చెప్తాను. మరి ఉన్నాగా, నువ్వేమో జొమాటోలో టమాటా బాత్లు, కేఎఫ్సీలు, జంతువులు. విజయవాడలో ఈట్ స్ట్రీట్, మేము కారులో వెళ్తున్నాం కాబట్టి బతికాం. అదే కదా. నడిచి అయితే బతకలేం. కారులో వెళ్తుంటే అటు ఇటు కొండ బిర్యానీ, వీడి పెండాకుడి బిర్యానీ, రకరకాలు అన్ని జంతువులు. తినేది మన జంతువులు. ఎందుకు తినాలి? నీ మీదే నీకు ప్రేమ లేదు. ఓ జీవిని తినాలంటే ఎందుకు తినాలి? టేస్ట్ కోసం. టేస్ట్ దేనికి? టేస్టింగ్ బడ్స్ నాలిక. కోసం అంతే. నాలిక. నీకేం హక్కు ఉంది? వాట్ రైట్ యు హ్యావ్? హరే కృష్ణ ప్రభు. నాన్న, హరే కృష్ణ తల్లి.